హలో అండి, నమస్తే అందరికీ. ఇది చూడండి, మెంతి ఆకండి. మెంతులు ఇది మామూలుగా మనము సాయిల్లో కొద్దిగా వేపపిండి, తర్వాత కొద్దిగా బర్మీ కంపోస్ట్ కలిపి కొద్దిగా ఇసుక వేసి మనము మెంతుల్ని ఒకరోజు నానబెట్టి తర్వాత ఇందులో చల్లుకోవచ్చండి విత్తనాలు. మెంతులైతే అలా అయితే 3-4 రోజుల్లోనే మొలకలు వచ్చేస్తాయి. లేకపోతే మనం అలాగే ఎండుగా ఇచ్చేయాలంటే అలాగే మెంతుల్ని చల్లుకున్నామంటే కొంచెం తిక్కుగా చల్లుకోవాలండి. ఎందుకంటే ఇవి ఒకదానికొకటి బలంగా నిలవాలన్నమాట సపోర్ట్తో. ఎందుకంటే చాలా తేలిక ఇది. మేము 4-5 సార్లు వేసాము. ఈ వర్షం రావడము అన్నీ పాడైపోయినాయండి. ఇది వచ్చింది ఇక్కడ పక్కన పెట్టాను, నేను ఇక్కడ పక్కన పెట్టి చేశాను అనమాట. ఇప్పుడు చూడండి, ఒత్తుగా బాగా వచ్చింది. అప్పటికి కూడా పక్కన నుంచి వర్షం చినుకులు వస్తే ఇలా వడిలిపోతాయండి. ఇవి చూడండి, ఇలా ఇలా వడిలిపోతాయి. అందుకని దీనికి అదొక షెడ్లో పెట్టాను అనమాట. షెడ్లో పెట్టాను. అప్పటికి పక్కన నుంచి 4 చినుకులు రానట్టున్నాయి. అయితే మొత్తం ఇది పూర్తిగా తిక్కుగా చక్కగా వస్తాయండి. ఇవి 3 ఆకులు, ఇప్పుడు 2 ఆకులు వచ్చినాయి. 3-4 ఆకులు వచ్చిన తర్వాత కోసేస్తాను, హార్వెస్ట్ చేసేస్తాను అనమాట. చాలా రుచిగా ఉంటుందండి. ఇది ఈజీగా గ్రోత్ అయ్యేది, ఇది ప్రపగట్ అయ్యేది. అందుకని ప్రతి ఒక్కరూ తమ కుండీల్లో వేసుకొని మెంతి ఆకుని తినండి. చాలా హెల్దీ పరంగా చాలా చాలా మంచిది మెంతి ఆకు. ఇదే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరూ ఇలా కుండీల్లో వేసినా కూడా ఈజీగా గ్రోత్ అయిపోతుందండి. నీళ్ళు అయితే కాస్త నెమ్మదిగా చల్లాలి, స్ప్రింకిల్ చేయాలి. మనము ఒట్టి నీళ్ళు వేసినట్టు వేయకూడదు. ఇలా వేసుకుంటే ప్రతి ఒక్కరూ కుండీల్లోనూ ఎందులోనూ అయినా కూడా ఈజీగా గ్రోత్ అయిపోతుందండి. థ్యాంక్ యూ అండి.